Baba ki jai. Baba Beloved God, help us all to love you more and more and more and more, and still let go till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రభు యొక్క అపార కరుణ చేత మన జీవితాలు ఆయన సాన్నిధ్యంలో ప్రేమ అనే గుడికలు అనుక్షణం అవి ఆరగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ సహజీవనం అనేటటువంటిది ఒక విధంగా జీవన గమ్యానికి ఒక వెలుగుబాట. ఆ వెలుగుబాటను మనతో పాటు ఉంటున్నటువంటి బాబా ప్రేమికులకు, తర్వాత స్టూడెంట్స్కు ఇది చక్కని ఒక విధంగా చెప్పాలి అంటే అవేర్నెస్ తెస్తుంది. అందుచేత ఇంతటి పరిస్థితిని, అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ ప్రీతిమ మెహర్ ప్రభుకి మనందరి తరఫున, ప్రపంచ భక్త కోటి తరఫున, ఉన్నతాత్మల తరఫున, సద్గురువుల తరఫున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రతిరోజు చెప్పుకునేటటువంటి ఈ ప్రవచనాలు అంటే వచనం, శరణం, ఇలా మనం చెప్పుకునే అవకాశం బాబా ఇచ్చారు. ప్రతిరోజు కోటాలాగా 2 ఇస్తున్నాడు ఆయన సమమాలికలు. ఈ రోజు మనకు 2 ఇచ్చారు. నిన్న మనకి 80 చెప్పుకున్నాం. మనం 80 చెప్పుకున్నాం ఈ సమమాలికలు. ఇప్పుడు ఈవేళ బాబా ఇచ్చినటువంటి 2, 81, 82 చెప్పుకుందాం. ఉద్రిక్తతలోనున్న క్రోధం మనసు నుండి నిలువడే ఆవేశానికి. ఉద్రిక్తతలోనున్న క్రోధం మనసు నుండి వెలువడే ఆవేశానికి. సకలకు ప్రతిరూపము కోర్కెలకు అవరోధమే కారణం. సకలకు ప్రతిరూపము కోర్కెలకు అవరోధమే కారణం. ఇది 81. 82 పరిమిత హాని పెంచి వ్యక్తిగత ప్రాబల్యంతో ఇతరులపై, పరిమిత హాని పెంచి వ్యక్తిగత ప్రాబల్యంతో ఇతరులపై దాడి చేసేందుకు క్రోధము ఉపయోగించబడుతుంది తెలియకుండా. దాడి చేసేందుకు క్రోధం ఉపయోగించబడుతుంది తెలియకుండా. ఇది 82. మనకి ఉద్రేకం ఉన్నది మనందరికీ. అంతేకాదు జంతువులకు కూడా ఉద్రేకం ఉంది, కొన్ని జీవరాశులకు కూడా ఉద్రేకాలు ఉన్నాయి. కంటికి కనిపించినటువంటి జల్లులకి చివరికి కూడా ఉద్రేకాలు ఉన్నాయి. కాకపోతే మానవుని ఉద్రేకం వీటన్నిటికంటే కూడా కొంచెం స్వభావంలో కొంచెం
అది ఘనంగా ఉంటుంది. అది ఘనంగా ఉండడానికి క్రోధం దానికి సహాయపడతాడు. క్రోధము ఈ క్రోధం అనేది కోపం యొక్క పరాకాష్ఠ రూపం. కోపం యొక్క పరాకాష్ఠ రూపం క్రోధం. మనిషికి కోపం వస్తే, సామాన్యంగా వస్తే గబుక్కుని ఏదో ఒక అనకూడని మాట అని సరిపెట్టుకుంటాడు, లేదా పొంగిపోతాడు, లేదా గర్వపడతాడు. కానీ అదే ఆ కోపం క్రోధంగా కానీ మారిందంటే మాత్రం ఇలా సరిపెట్టుకోడు, కొట్టాలను హాని చెయ్యాలనో చూస్తాడు. ఆ క్రోధం ఏదైతే మానవుడిలో అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితికి వస్తుందో అది మనస్సు నుండి ఏ ఆవేశ అగ్ని అయితే వెలువడుతుందో ఆవేశాగ్ని అంటాడు బాబా. అంటే క్రోధం, కోపం యొక్క రూపం క్రోధం అయితే క్రోధం యొక్క రూపం ఏమిటంటే ఆవేశాగ్ని. అగ్నితో సమానం అది. అందుకే దీన్ని చూడాలి అంటే ఇది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే పెద్ద పులి గాలి వచ్చినప్పుడు చూడాలి. అందులో ఆవేశాగ్ని కనబడుతుంది దాని కళ్ళల్లో, దాని నోట్లో. అయితే అది జంతువు కనుక దానికి ఆ విధంగా దానికి ఆ షేప్ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాని కళ్ళల్లో దాని యొక్క ఆ గాండ్రింపులో మనకి ఆవేశ అగ్ని కనబడుతుంది. కానీ మానవుల్లో ఉన్నటువంటి ఆవేశ అగ్ని కనబడదు, చాలా కనిపించినట్టుగా ఉంటుంది. అయితే ఇది దేని ప్రతిరూపట ఈ అగ్ని, ఈ ఆవేశాగ్ని దేనికి ప్రతిరూపట? సెగలకు ప్రతిరూపట. చూసారు ఎంత గమ్మత్తైన విషయాలు మనకు చెప్తున్నారో బాబా. మనం ఎప్పుడు మనకు తెలుసు అంటే మనకి ఉన్నాయి, కానీ మనం ఎప్పుడు ఆ డిస్కస్ చేసుకోను. బాబా మాత్రం సంవత్సరాల్లో డిస్కస్ చేశాడు. ఆయన కోపం క్రోధంగాను, ఆ క్రోధం మనసు నుండి వెలువడినప్పుడు ఆవేశాగ్నిగాను, ఆ ఆవేశాగ్ని నుండి సెగలు ఉత్పన్నమవుతాయి. అంటే చూడండి, పొయ్యి ముట్టించే ముందు మనకి చేసుకుంటే కొత్తగా మనకి గ్యాస్ స్టవ్లు వచ్చాయి కదా. అంతకుముందు కర్ర పొయ్యిలు ఉండేవి, లేదా బొగ్గు పొయ్యిలు ఉండేవి. అందులో మనం ముట్టించాలంటే, బొగ్గు పొయ్యి ముట్టించాలంటే దానికి ఏదో ఒక ఇంకొకటి ముట్టించాలి ముందుగా. ఏదో చిన్న కర్ర ముక్కలు, లేకపోతే లేదు ఊకో, లేకపోతే రకరకాల ఆయుధాలు పెట్టి ఆ బొగ్గుల్ని రాజింపజేయాలి. ఆ రాజింపజేస్తే తప్ప బొగ్గులు రాజుకోవు. బొగ్గులు రాసుకోవడం అంటే అగ్నిని వెలువరింపబడడానికి మనకేటి కావాలి? ఏదో ఒక వస్తువులు కావాలి. కర్ర ముక్కలు, లేదా ఊకో, లేకపోతే ఇంకొకటో వాడతాం. అది ప్రాథమికంగా క్రోధం అన్నమాట. అది ఎప్పుడైతే అంటుకుంటుందో నిప్పు కణికలు ఎర్రగా తయారవుతాయి. అది ఆవేశాన్ని. ఎప్పుడైతే ఆ ఆవేశాన్ని తయారవుతుందో ఆ నిప్పు కణికలు పట్టమని పేలుతాయి. ఇది ఆ గ్యాస్ పొయ్యిలు వచ్చిన తర్వాత దానికి స్టవ్ వెలిగించగానే మనం ఏం చేస్తాం? దానికి స్టార్టర్తో చేస్తాం, టిక్ అని కొడతాం. ఈ టిక్ మన దాని నుంచి చిన్న నిప్పు వస్తుంది. అది ఆ గ్యాస్ చక్కని ఎలాంటి బ్లూ ఫ్లేమ్ తెస్తుంది అందులో వచ్చి. మళ్ళీ ఆ ఫ్లేమ్ దాన్ని కానీ కొంచెం ఎక్కువగా ఎత్తితే ఎక్కువ వస్తుంది, తక్కువగా వస్తే తక్కువగా వస్తుంది. అలాగే మనుషులు ఆవేశం వచ్చినప్పుడు ఆవేశం దాని యొక్క పరిమాణాన్ని బట్టి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. ఆ ఆవేశం తక్కువగా ఉన్నప్పుడు తక్కువైనటువంటి అభిప్రాయ భేదం, తక్కువైనటువంటి కోపం ఇలా వస్తాయి. అంచేత ఏమిటన్నమాట, ఇక్కడ బాబా మనకి ఉద్రిక్తత అన్న మాట వాడారు ఆయన. అంటే ఉద్రిక్తత అంటే ఒక విధంగా ఒక్క వ్యక్తికి వస్తే అది కోపం,
కొంతమంది వ్యక్తులు కలిసి ఒక విషయాన్ని చర్చించుకుంటే అందరికీ వచ్చే కోపం అది ఉద్రిక్తం అవుతుంది. అందుచేత ఈ ఉద్రిక్తత అంటే ఒకరికి వచ్చేటటువంటి కోపం, ఒకరికి వచ్చేటువంటి ఘర్షణ నుంచి ఉద్రిక్తత వస్తుంది, అది క్రోధం వస్తుంది. ఆ క్రోధం, ఆ ఉద్రిక్తత నుంచి వచ్చే క్రోధం ఎప్పుడైతే దాని ప్రభావం వల్ల మనసు కలవరం చెందుతుందో అది ఆవేశాగ్నిగా మారుతుంది. ఆ ఆవేశాగ్నికి ఏది ప్రతిరూపం? ఆ ఆవేశాగ్ని నుంచి నెక్స్ట్ దాని ప్రతిరూపం ఏంటంటే సెగలు. కోరికలు ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడు ఈ 3 కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ ఉద్రిక్తతకు కానీ, క్రోధానికి కానీ, ఆవేశాగ్నికి కానీ, సెగలకు కానీ అసలు ఉన్నటువంటి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, కోరికలు తీరకపోవడం. ఇది మనకు తెలియదు, కానీ జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంటుందంటే ఒక్కొక్కసారి మనమే మనం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అది ఎలాగ వస్తుందో వచ్చి మీకు ఉదాహరణ చెప్తాను. ఏమండి, గత ఏడాదిలాగా నాకు పండక్కి లాస్ట్ టైం 5,000 చీర తీశారు. నేను 10,000 చీర కొనమన్నా మీరు కొనలు తీశారు, మాత్రం 10,000 చీర కొనవలసిందే, లేకపోతే మాత్రం పరిస్థితులు వేరేగా ఉంటాయంట భారీగా. అప్పుడు వాడి ముఖం మాడిపోద్ది, భర్త ముఖం. ఆ మాడిపోయిన ఆ ముఖంలో తెలియని ఉద్రిక్తత ఉంటుంది భర్త ముఖంలో. ఈవిడ మాత్రం చాలా ప్రశాంతంగా చెప్తుంటుంది. ఆ కళ్ళు మారిపోతాయి, చూపు మారిపోతుంది, ఆ జవాబు ఎలా ఉంటుంది, సరే అది విసుగుగా వస్తుంది. అంటే ఉద్రిక్తం ప్రారంభ దశ. మనలో మానవుల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అవి ఒక విధంగా సంస్కారాల యొక్క ప్రతిరూపాలు. ప్రతి కోరికలో కూడా ఉద్రిక్తతను పెంచే లక్షణం ఉంటుంది. ప్రతి కోరికలో కూడా ఉద్రిక్తతను పెంచే లక్షణం ఉండి తీరుతుంది. అందుకే కోరికలు ఉండకూడదు అని బాబా వారు మనకెంతో ప్రేమతో సెలవిచ్చారు. కోరికల్ని మనం జయించాలి. జయించడానికి ముక్కు మూసుకొని తపస్సు చేయక్కర్లేదు, మూల కూర్చోక్కర్లేదు. నాకు బాబా నాకు మానవుడిగా జన్మింపజేశావు. ఈ జన్మలో నేనేమిటి పొందాను? నిన్ను పొందాను. పొందాను అంటే ఏమిటి? ఒక విధంగా మా ఆలోచనల ద్వారా, చర్యల ద్వారా, నీ అనుగ్రహం ద్వారా పొందగలిగాను. కానీ పొందాను అని లేకపోతున్నాను, ఎందుకంటే పొందితే నేను ఉండదు, ఇంకా మానవుడిగా ఉండదు కదా. అందుచేత బాబా మనకి ప్రవచనాల్లో చాలా అద్భుతమైన విషయాల్ని చాలా చిన్న చిన్న మాటల్లో ఆయన వెలిగించారు. ఆయన అందుచేత ఈ కోరికలు ఎప్పుడైతే తీరవో, అందుకే కుటుంబ వ్యవస్థ కూడా చాలా ఒక విధంగా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇప్పుడు ఏ కుటుంబంలో కూడా ప్రేమలు కానీ, లేదా సరైనటువంటి అవగాహనలు కానీ, లేదా సరైనటువంటి సామరస్యం కానీ, లేదా ఐకమత్యం కానీ ఇలాంటివి లేవు. పైగా అంటే మనకు బాబా ఏం చేశారంటే చాలా చాలా గ్రంథాలు ఇచ్చారు ఆయన. ఆ గ్రంథాల్లో, ఆయన ఇచ్చిన గ్రంథాల్లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన జీవిత చరిత్ర, ప్రవచనాలు 3వ స్థానం గాడ్ స్పీక్స్. బజారుకి వెళ్ళి కోనూరు తేవాలి అంటే ప్రాథమికంగా డబ్బులు ఉండాలి, అది ప్రధానంగా కావాలి. డబ్బులుంటే ఏమిటి కొనాలి అన్న ఆలోచన కూడా కావాలి కదా, అది ప్రవచనం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొనాలి అంటే చేతిలో డబ్బులు ఉండాలి, ఆలోచన ఉండాలి.
అక్కడ ఆలోకించ అక్కడ దొరికే వస్తువుల్లో నాణ్యత మనకు తెలియాలి. ఆ నాణ్యత ఉన్నటువంటి సరుకులు ఎలా ఎంచుకోవాలని తెలియాలి. అది భగవద్గీత, అది గాడ్ స్పీక్స్. దీన్నే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ అని ఒక పుస్తకం విజయవాడ అవతార్ మెహర్ బాబా విజ్ఞాన సంస్థలు చాలా కాలం కిందట మనకు అందించారు. అది ట్రాన్స్లేట్ చేసింది ఆవిడ పేరు మంచి పేరు చెప్తాను, జ్ఞాపకం సుగోట ముందు అందరూ రావడం లేదు. అంతే ఏమిటన్నమాట, మనకి మెహర్ బాబా మన యొక్క జీవనం పావనం చేయడం కోసం ఇచ్చిన గ్రంథాల్లో 3 ప్రధానమైనవి: జీవిత చరిత్ర, ప్రవచనాలు, గాడ్ స్పీక్స్. ఇందులో ఈ 2 మనం చెప్పుకుంటున్నాం. బాబా అవకాశం ఇచ్చారు సహజీవనం ద్వారా చెప్పుకున్నాం. ఆయనే ఇచ్చాడు. ఆయన ఈ 81 కూడా 81 చెప్పుకున్నాం. ఇక 82 ఏమంటాడు ఆయన, పరిమిత అహాన్ని పెంచి అంటాడు. మానవుడు పరిమితులు, బిందు ఆత్మ. ఆ బిందు ఆత్మ మహా ఆత్మతో పోల్చి చూస్తే ఎంత ఎంత అంటే చాలా 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 చిన్నది, ఒక చుక్కలా ఉంటుంది. దానికి మాట్లాడి పెట్టుకున్నాం పరిమిత అని. పరిమితమైంది. ఆ పరిమితమైనటువంటి ఆ రూపంలో ఆ బిందు ఆత్మక రూపం లేదు, కానీ రూపం కల్పించబడింది. అది అందులో అది ప్రారంభం నుంచి దానికి తెలియకుండా పెరిగేది ఒకే ఒక గుణం ఏంటంటే అహంకారం. అందరికీ ఉంది, A to Z. ఈ ప్రపంచంలో మానవులందరినీ A to Z అనుకుంటే A నుంచి Z వరకు అహంకారం ఉంది. కాకపోతే ఆ అహంకారం డిగ్రీస్ లో ఉంది. ఒకరికి 5 డిగ్రీలు, వాడికి 10 డిగ్రీలు, వాడికి 15 డిగ్రీలు, ఒకరికి 20 డిగ్రీలు, అలాగే 100 వరకు ఉంది, 1000 వరకు ఉంది, 1,00,000 వరకు ఉంది, 1,00,000 వరకు కూడా ఉంది అహంకారం. అందుచేత ఈ పరిమిత ఆహారాన్ని వ్యక్తిగత ప్రాబల్యాలతో ఇతరులపై దాడి చేసేందుకు క్రోధం ఉపయోగించబడుతుంది. తెలియకుండా అహాన్ని పెంచే వ్యక్తిగత ప్రాబల్యాలు మనందరికీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాననుకున్న వాళ్ళకే తెలుస్తాయి. కొంతమందికి దేవుడు అక్కర్లేదు, దేవాలయాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, పురస్కారాలు అక్కర్లేదు, తిండి, పడుకోవడం, లేవడం, తిరగడం, ఏవో పనులు చేసుకోవడం, అంతవరకు పరిమితం అవుతుంది ఆ బిందు ఆత్మ. దాని అహంకారం, దానిలో ఉన్నటువంటి గుణాలు, ఇవన్నీ చాలా మంది ఈ పర్సెంటేజ్ ఒక మన సృష్టిలో ఉన్నటువంటి మానవ జీవకోటిలో కనీసం 20% ఉంటాయి. మనకి ఇంకా తిన్నామా, తెల్లవారిందా, పడుకున్నామా లేదా అన్న భావన ఉంటుంది. అలాగే ఆ విధంగా జీవించిన ఆత్మలు, బిందు ఆత్మలు ఒకవేళ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశింపబడితే బాబా కరుణ మన మెహర్ బాబా ప్రేమికులకి వర్తిస్తుంది. మరి ఇతరులకి భగవంతుడి కరుణ. మనది బాబా కరుణ అయితే వాళ్ళది భగవంతుడి కరుణ. ఆ కరుణ వల్ల ఒకవేళ వాడు ఆ విధంగా కానీ కొంచెం మార్చబడితే బాబా ప్రేమికుల్లాగా ఉంటాడా, లేకపోతే వాడి ధోరణిలో వాడు ఉంటాడా అంటే వాడు భగవంతుణ్ణి అవగాహన చేసుకునే పరిస్థితిపై వాడి యొక్క పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనకేమిటి, మనల్ని మనం పోగొట్టుకోవాల్సి ఉంది అని బాబా చెప్పారు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తూ ఆయన యొక్క ఆ ఆర్బిట్ లో ఉంటూ ఆయన నామస్మరణ చేస్తూ, ప్రాథమికమైంది నామస్మరణ చేస్తూ ఉంటే
ఇప్పుడు వ్యక్తిగత ప్రాబల్యంతో ఇతరులపై దాడి చేసే క్రోధం, ఇది సాధారణంగా మనలో ఉండదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంకా చిన్నపిల్లలు ఏం కావు కదా, పెద్దవాళ్ళం అయ్యాం కదా, కుటుంబాలతో ఉన్నాం కదా, మనకు అలాగా అటువంటి వ్యక్తిగత ప్రాబల్యాలు ఉండవు. కానీ ఆవేశాలు ఉంటాయి, తొందరపాటు ఉంటుంది. అవి న్యాచురల్ గా స్వాభావికంగా వస్తాయి. అంచేత ఈ క్రోధం అనేది ఆ విధంగా ఈ పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. సుమా, క్రోధాన్ని పెంచుకోవద్దని ఈ 81, 82 శుభమాలికల్లో బాబా మనకి ఈరోజు చెప్పడం జరిగింది, అందివ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఆయన నుంచి గుళికలు, చక్కటి గుళికలు అందుకుంటున్నాం. అది మన అదృష్టం. ఎందుకంటే మనమే. మరి మీరు కోర్స్ మీరు కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా మందికి అద్భుతమైనటువంటి విలువల్ని మీరు చెప్పగలుగుతారు. అంటే మీలో ఆ జిజ్ఞాస ఉండాలి. వింటున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరులకి మనం మనకి అవకాశం అది ఇస్తాడు, ఆయన ఇస్తాడు. బాబా నాకు అవకాశం ఇస్తే కొంచెం అందరికీ ఈ విషయాలు అందిస్తాను బాబా అని మీరు అనుకుంటే అది సాధ్యం అవుతుంది. మీకు మరొక విషయం చెప్తున్నాను. ఈ సందర్భంలో ఈ సహజీవన కార్యక్రమం ఆగిపోవడానికి వీలు లేదు. ఒకవేళ ఈ పనిముట్టు బాబాకు అవసరమై ఆయన తీసుకువెళ్ళిపోతే ఖచ్చితంగా మీలో ఒకరు ఈ బాధ్యతను స్వీకరించడానికి, ఈ విషయాల్ని సాధ్యమైనంత మేరకు అవగాహన చేసుకుని ఉండాలి. ఎవరో ఒకరు. ఆ ఒకరు ఎవరంటే బాబాకి తెలుసు, నాకు తెలియదు, కానీ అవసరం. అందుకు ఎవరో ఒకరు తయారవ్వండి. అలా తయారవ్వాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఈ పనిముట్టుతో కాంటాక్ట్ పెట్టుకోండి. ఏ విషయంలో కాంటాక్ట్ పెట్టుకోవాలి? బాబా చెప్పినటువంటి సత్య సూత్రాలు, సత్య సూక్తులు, ఆధ్యాత్మిక మార్గం, అనుసరణీయమైన మార్గాలు, ఏ విధంగా జీవితాన్ని వికాసవంతం చేసుకోవాలన్న విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ పనిముట్టుతో మీకు కాంటాక్ట్ అవసరం. ఎందుకంటే తర్వాత ఈ సాధనాన్ని సజావుగా సాగించడానికి మీరు ఉద్యుక్తులు కావాలని బాబా ఈ రోజు మీకు చెప్పించారు. కాబట్టి అది ఎవరో నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా ఉంటే దయచేసి అది మీరు డిస్కస్ చేసుకోను, లేకపోతే ఎవరో ఒక్కరి నిశ్చయించుకొని నేను అవుతాను అని నిర్ణయం తీసుకొని తయారైతే దానివల్ల ఇది కొనసాగడంలో చక్కటి బాబా కూడా చక్కటి ఒక సహాయాన్ని అందిస్తాడు ఆ వ్యక్తికి. బాబా సహాయం లేకుండా ఎవరు ఏ పని చెయ్యలేరు. గాలి పీల్చాలన్నా బాబా సహాయం అవసరం మనకి. అందుకని ఈరోజు మీకు ఈ వ్యక్తి బాబా ఈరోజు ఈ విషయాన్ని మీకు వెల్లడి చేస్తున్నారు. ఇప్పుడు వచన ప్రవచనంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈ వచన ప్రవచనంలో మనం 16 ఈ ప్రవచనాల పుస్తకంలో సాధకుని యొక్క అర్హతలు భాగం 91లో స్టార్ట్ చేసుకొని మనం 394లో అక్కడ ఉన్నటువంటి ఆ ముందు పేర పూర్తిగా ఇది జీవితంలో తృప్తిని, ఆనందాన్ని హరించి శక్తిని క్షీణింపజేస్తుంది అన్న దగ్గర ఆపుకున్నాము. మరికొంచెం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభువు ప్రేమ సాగరుడు. 10 సార్లు ఈ మాట మనందరూ పదే అనుకుంటూ ఉంటాం, ప్రేమ సాగరుడు. అందుకే అది సాగర ప్రేమ ప్రవాహం అని రాయించాడు. అందుకని ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటి పేర ఆనందము, ఉత్సాహము, వాటి సమతుల్యత. అంటే
ఆనందం ఉత్సాహం రెండు ఒకటేనా అంటే ఒకటి కావు. ఈ ఆనందంలో రెండు భాగాలు ఉన్నాయి. ప్రాపంచికంగా పొందే ఆనందము, ప్రేమ పరిష్వంగంలో ప్రీతముల ద్వారా పొందే ఆనందము రెండు భాగాలు. ఈ రెండు ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు చెప్పినవేవి నేను మళ్ళీ చెప్పే పరిస్థితిలో లేదు. ఈ పనిముట్టు ప్రతిదీ మర్చిపోతుంది. ఒక్కొక్కసారి సార్ మీ పేరెంట్స్ సార్ అంటే ఈ పనిముట్టు చెప్పలేకపోతుంది అంటే ఆ స్టేజ్కి వచ్చింది పరిస్థితి. అందుచేత ఈ ఆనందంలో రెండు భాగాలు. ఇక ఉత్సాహం, ఇది ఎప్పటికప్పుడు చూసేది. మనకు నవ్వు వస్తుంది, ఆ నవ్వు వచ్చింటే ఉత్సాహం వస్తుంటుంది, నవ్వుతో పాటు ఉత్సాహం వస్తుంది. కానీ ఆ ఉత్సాహం ఏంటి, ఇందులో మన రెండు భాగాలు, తాత్కాలికము శాశ్వతము. అది ఒకదానికొకటి కరెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వడం, సమతుల్యత. అంటే ఎంత మంచి సబ్జెక్టులు బాబా మాట్లాడారు మనతోటి. సాధకుడు అవలంబించే అనేక విషయాలలో సంతోషం, ఉత్సాహం, స్థిత ప్రజ్ఞత్వం, ఇది భగవద్గీతలో మనకు చెప్పబడినటువంటి ప్రధాన లక్షణం. స్థిత ప్రజ్ఞత్వం చాలా ముఖ్యము. ఈ సంతోషం, ఉత్సాహం, ఈ రెండిట్లో స్థిత ప్రజ్ఞత్వం అంటే ఒక విధంగా బ్యాలెన్స్డ్గా ఉండడం. మనస్సు చిరాకిగాను, నిరాశతోను, వ్యాకులతతో ఉన్నప్పుడు అది చేసే పనులు చిందరవందరగాను, బంధించినట్లుగాను ఉంటాయి. అంటే మనస్సు చిరాకు, నిరాశ, వ్యాకులత అంటారు, మూడు వాడాడు ఆయన. ఎంత జాగ్రత్తగా బాబా మాటలు మనం తీసుకోవాలంటే, ఒక సూదికి దారం ఎత్తించి ఒక దండ కొట్టాలంటే ఎంత జాగ్రత్త కానీ ఆ దండ అందంగా రాదు. ప్రపంచంలో మంచి చెడులు లేవు, ఉన్నదంతా మంచే బాబా చెప్తారు. కాబట్టి మరి చెడు ఏమిటి, చెడు లేదని చెప్పాడు ఆయన. మనం చెడుని మాట్లాడడానికి వీల్లేదు. దాన్ని అప్పుడు ఏం చేయమన్నాడు ఆయన, తక్కువ మంచి అనమన్నాడు బాబా. ఈ తక్కువ మంచి నుంచి దాని యొక్క ప్రాబల్యం వల్ల ఏమవుతుంది, దాని ప్రాబల్యం ఉన్నప్పుడు చేసే పనులు చిందరబందరగాను, బండు చిన్నట్టుగాను ఉంటాయి. దానికి కారణం ఏంటి, మనసులో చిరాకు వస్తుంది, నిరాశ వస్తుంది, వ్యాకులత వస్తుంది. ఈ పేరు చెప్తుంటే ఇదేదో అనుకుంటాం, అవి సహజంగా మూడు వచ్చేస్తుంటాయి అందరికీ. అన్నంతో పాటు కూర తినాలా, పప్పు వేసుకోవాలా, ఆవకాయ తినాలా, ఇలాగా అన్ని చెప్పుకొని మాట్లాడుకోం కదా. వడ్డించబట్టే వడ్డించిస్తారు, అన్ని వడ్డించిస్తున్నట్టు తెలుసు. బాబా అలా వడ్డించాడు మనకి. శరీరం ఎప్పుడైతే ఇస్తాడో ఇవన్నీ వడ్డించేశాడు, చక్కగా ఆరోగిస్తున్నాం. అయితే ఒక విషయం ఏంటంటే మళ్ళీ ఆయన జాగ్రత్త పడమని అవి డీటెయిల్డ్గా చెప్తున్నాడు ఆయన. అందువల్ల బాబా అంటున్నారు, ఎల్లవేళలా చిరునవ్వు, ఎల్లవేళలా చిరునవ్వు. బీ బ్రేవ్ ఇన్ మై లవ్ అనే ఒక కొటేషను, బీ హ్యాపీ డోంట్ వరీ అని మరొక కొటేషన్ చెప్పారు బాబా. అసలు ఆ చిన్న చిన్న సందేశాలు మన జీవన గమనానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి గురికలు ఇచ్చాడు ఆయన. నేను చాలాసార్లు రాజాల సెంటర్లో సావాసులు, మంత్లీ సావాసులు, నవ్వు ముఖాలు పెట్టండి అమ్మా, అదొక్కటి అలవాటు చేసుకోమంటే ఏ సావాసులో కూడా ఎవరు నవ్వు ముఖాలు పెట్టలే ఇంతవరకు. సీరియస్ ముఖాలు, లేకపోతే సంబంధం లేని ముఖాలు, అక్కడ ఉన్నారా లేదా, నాకు అవసరమా లేదా అన్నటువంటి సంబంధం లేని ముఖాలు, కుదుకు ముఖాలే. ఇన్నేళ్ళ ఆ మంత్రి సమావేశం చూశాను తప్ప చక్కటి చిరునవ్వు ముఖాలు ఒక్కటి చూడలేకపోయాను. అంటే ఏమిటి, వాట్ హ్యాపెండ్? చిరునవ్వు బాగుంటున్నారు, ఎల్లవేళలా చిరునవ్వు.
అయితే అవునండి, ఎవరైనా చచ్చిపోతే అప్పుడు చిన్నవుతావుటండి, బాగుంటుందండి అని మీరు అడగచ్చు. మీరే కదా ఎవరైనా అడుగుతారు. చచ్చిపోయింది కదా నవ్వుతాం, నమ్మలేం కదా. అయితే అది అక్కడ ఒక చిన్న బాబా చెప్పారు కాబట్టి చిన్నవుతాం అంటే అందరూ మనల్ని నచ్చరు. కాబట్టి మనకున్నటువంటి వనరులు ఇవన్నీ, ఆ వనరులన్నీ ఎవరిచ్చారు? ఆయనవే. అందులో చిన్న ఒకటి. అది ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అన్న విషయం మనకు తెలియాలి. అందుచేత ఎల్లవేళ చిరునవ్వు, ఉత్సాహం, స్థితప్రజ్ఞత్వం ఆరంభించడం అత్యవసరం. అత్యవసరం అన్నారు ఆయన. మోస్ట్ నెససరీ అంటున్నాడు ఆయన. ఎందుకు ఇలాగన్నాడు ఆయన? ఇదే కారణం. అసలు సహవాసులో కూడా ముఖాలు మాడిపోయి ఉంటాయి. బాబా సెంటర్లో కూర్చొని కూడా ముఖాలు మాడిపోయినట్టుంటాయి. అంటే ఇదేమిటి? మరేమీ లేదు. మనకి అన్ని ఇష్టపడవు, కొన్ని ఇష్టపడతాయి. బాబా ముందు, భగవంతుడి ముందు కూర్చున్నా ఆయనతో కలిసి మనం అక్కడ సంచరిస్తూ ఉన్నా, అక్కడ అనుభవాల్ని పొందుతూ ఉన్నా, మనలో ఉన్నా మనకుంటాయి కదా. నా జేబులో ఏముంటాయి అలాగే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపోతాయి అవి. అంచేత ఎల్లవేళ చిరునవ్వు, అత్యవసరం అంటున్నారు బాబా. సాధకుడు తన జీవితంలో విచారాన్ని తొలగించుకోవడంలో విజయం సాధించినంత వరకు ఇవన్నీ అసాధ్యమే. తన జీవితంలో విచారాన్ని తొలగించుకోవడంలో ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎలాగెగురుతుంది. నా జీవితాన్ని నేను ఒక క్రమంలో ఒక చక్కని విధంగా మలుచుకోలేకపోతున్నాను. ఇంకా నేను ఆధ్యాత్మిక మార్గంలో ఎవరికి ఏ విధంగా ఉపయోగపడగలను? పడలేను. అయితే ఎప్పుడూ భగవంతుడితో కనెక్షన్ పెట్టుకున్నవాడు మాత్రం అలా ఉపయోగపడతాడు. బాబాతో కనెక్షన్ పెట్టుకుంటే ఎప్పుడు ప్రతి క్షణం కూడాను. అదనగా వద్దంటే ఏమండి, ఎందుకు అవదండి, వంట చేస్తుంది వెళ్ళాలి, మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అనుకుని వంట చేయొచ్చు. వద్దంటాడు బాబా. కూర్చున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, బియ్యంలో రాళ్ళు, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన స్మరణ చేసుకోవచ్చు. అది ఎటువంటి ఇంధనం అంటే మన యొక్క ఈ సమతుల్యతకి దానికి మించిన ఇంధనం ఇంకొకటి లేదు. ఇంధనము అంటే నడిపించేది అని ఒక తెలుగు అర్థం ఉంది. ఇంధనము అంటే ఆ స్మరణ మనల్ని ఖచ్చితంగా నడిపిస్తుంది సమతుల్యతతో. ఏ ఏ విషయాల్లో సమతుల్యత చెప్పాడు బాబా? ఉత్సాహం, చిరునవ్వు, ఉత్సాహం, స్థితప్రజ్ఞత్వం, వీటిలో సమతుల్యత కావాలి. దానికి చిరునవ్వుకు సాధనం, ఇంధనం. అందుకని సాధకుడు తన జీవితంలో విచారాన్ని తొలగించుకోవడంలో విజయం సాధించనంత వరకు ఇవన్నీ అసాధ్యమే అంటున్నాడు. అంటే ముందు బాబా ప్రేమికుడు ఎలా ఉండాలంటే వాడు ఇతరులకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలంటే సీరియస్ ముఖాలు, అనుమానంతో కూడుకున్న ముఖాలు, విచారంతో కూడుకున్న ముఖాలు, దుఃఖంతో కూడుకున్న ముఖాలు, ఇలా అనేకం ఉంటాయి మనకి. ఆ ముఖ కవళికలు మన యొక్క తత్వానికి అనుసరించి అవి వస్తుంటాయి. మనం ఆయన యొక్క భాగాలు, మెహర్ బాబా యొక్క భాగాలు అంటే తన గురించి తాను బాబా చెబుతూ నేను సర్వోన్నతుడిని అని చెప్పాడు. అయితే అప్పుడు మన ఎవరి భాగాలు? ఆ సర్వోన్నతుడి యొక్క భాగాలం కదా. అంత సర్వోన్నతుడి యొక్క భాగాలుగా ఆయనచే చెప్పబడిన మనం ఈ మాత్రం చేసుకోలేమా, చేయలేమా?
చేస్తాం. అయితే దాని మెయింటెనెన్స్లో మన యొక్క బాహ్య రూపం ఎలా ఉండాలంటే ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. అందుచేత బాబా అంటున్నారు, తన జీవితంలో విచారాన్ని తొలగించాలి. ముందు విచారం తొలగదు. ఎందుకు తొలగదంటే అనేక కారణాలు, అనేక కోరికలు, అనేకమైన ఆశలు, బలీయమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా జరిగి తీరాలి అన్నటువంటి భావాలు, ఇవి మన విచారాన్ని దూరం చేయకుంటున్నాయి. అందుచేత ఆ విషయంలో బాబా ప్రేమికుడు ముందుకు వెళ్ళాలి. వాడిని చూస్తే ఎదురు కూడా ఆనందంగా ఉండాలి. కొంతమంది విష్టిగా మాట్లాడతారు, మన మధ్యలో చూపుతారు. కొంతమంది రాగానే విష్టిగా ప్రారంభిస్తారు, వెంటనే నవ్వుకుంటాం మనం. కానీ ఆ విష్టి అన్న ఆ పదంలో సరసము విరసము అన్నట్టుగా ఉండకూడదు. చక్కగా నవ్వుతూ చక్కగా నవ్వించడం అది చాలా కష్టం. అలాగే మనం బాబాని అందించడంలో కూడా ఉన్నతంగా అందించాలి. ఆ ఉన్నతంగా అందించడానికి మనకు కావాల్సింది ఏమిటి? ప్రభువు చెప్పినటువంటి స్తోత్రాలు, చక్కటి ఉత్సాహం, చక్కటి స్థితప్రజ్ఞత్వం, చక్కటి చిరునవ్వు సాధనాలు ఎవరు చేసుకోగలుగుతారో వాళ్ళు బాబాల వరుసగా ఎదుటి వాళ్ళకి చక్కటి మార్గాన్ని, ఆ మార్గం యొక్క గొప్పదనాన్ని అందించగలుగుతారు. అందుచేత గతించిన గతంతోనూ ఆశించిన భవిష్యత్తుతోనూ విడదీయరాని బంధం వల్ల కలిగే ఫలితమే ఆందోళన. ఆందోళన అంటే ఏమిటో మళ్ళీ ఇక్కడ ఒక నిదర్శనం ఇవ్వబడ్డాది. గతించిన గతంతోనూ ఆశించిన భవిష్యత్తుతోనూ అనుక్షణం మనకి జరుగుతుంది. మన ఎక్స్పెక్టేషన్స్ ఏమి కూడా ఆయనకి సంబంధం లేదు. మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని మన సంస్కారాల్లో ఉన్నాయి. ఆ సంస్కారాలు కోరికల్లో ఉన్నాయి. ఆ కోరికల్లో మన ఎన్వాల్వ్మెంట్ బట్టి ఉంటాయి అవన్నీ. అందుచేత గతించిన గతంతోనూ ఆశించిన భవిష్యత్తుతోనూ విడదీయరా బంధం వల్ల కలిగే ఫలితమే ఆందోళన. మనస్సు సంపూర్ణంగా అన్ని విషయాల నుండి విడివడే వరకు ఏదో ఒక రూపంలో విచారం పట్టు పీడుస్తూనే ఉంటుంది. బాబా అంటున్నారు. ఏమన్నారు బాబా? చూడండి, మరొకసారి చదువుతాను, జాగ్రత్త ఏమనండి. విడదీరాని బంధం వల్ల కలిగే ఫలితమే ఆందోళన. మనస్సు సంపూర్ణంగా అన్ని విషయాల నుండి విడివడే వరకు, అన్ని విషయాల నుండి విడివడే వరకు ఏదో ఒక రూపంలో విచారం పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఇది మనకి జరగడానికి వీల్లేదు, మనకి జరగకూడదు. ఎందుకంటే ఏ ఫోటోలో కూడా ఇలా చూడగానే చిరునవ్వు నవ్వేటట్టే ఉన్నాయి తప్ప బాబా ఫోటోలు ఎక్కడో రేర్గా కొన్ని ఫోటోలు తప్ప తన చిరునవ్వు అంటే దివ్యమైనటువంటి ఆ చిరునవ్వుని మనల్ని సొంతం చేసుకోవడానికి అవసరమైన వనరులన్నీ ఆయన మనకి విడిచిపెట్టి వెళ్ళారు. బాబా అవి ఉపయోగించుకోకుంటున్నాం. ఏమన్నా ఇవాళ సెంటర్కి వెళ్దామా, వస్తారు ఎందుకు మాట్లాడుతూ అని ఎవరో ఒకవాడు పిలుస్తుంది. ఆవిడ అలాగేనండి, అది చాలా ఆనందంగా గవ్వబోతాయని ఆవిడ వెనకట్లంటుంది. ఈ విధంగా ఆవిడ తీసుకెళ్ళి సెంటర్లో తీసుకెళ్ళి చేస్తుంది. అంటే జస్ట్ మీకు ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తాను, కొంచెం నాటుకోవాలా, అప్పుడే నిలబడుతుంది. నాటుకోకపోతే నిలబడదు. అందువల్ల మీరేం చేస్తారు, ఆవిడ రమ్మంటారు, తీసుకెళ్తారు, ఆవిడ ఆనందిస్తుంటుంది, మీరేమో విచారణగ్రస్తులై ఉంటారు పక్కనే. ఆవిడ ఎంతసేపు మిమ్మల్ని పట్టించుకోదు. కానీ సడన్గా ఆమె చూపు మీ మీద పడేసరికి మీ ముఖం ఎలా ఉంటుందంటే విచారంతో నిండిపోయి ఉంటుంది. ఏమిటా విచారం? పాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఆవిడకి ఏం తెలుసు? తెలియక అమ్మ ఏమిటమ్మా
ముఖం ఎలా ఉంది, అదుగులా పెట్టారు, అప్పటి ట్రైన్ తప్పేది నవ్వుతాం, ఏమీ లేదండి అని. అలాంటి పరిస్థితులు మనలో ఉండకూడదు. టు బి ఫ్రాంక్ అండ్ ఫెయిర్ విత్ ఆల్ ఆఫ్ యూ. మహా పెన్నిధిని ముందు పెట్టుకొని మహా పెన్నిధి నామస్మరణ చేస్తూ ఆ మహాపెన్నిధి ప్రేమని అర్హత లేకపోయినా అనుభవిస్తున్నాం మనం. మనకెందుకండి ఏడుపు ముఖాలు? అందుకని లెటర్స్. అందుకే ప్రవచనాల్లో మనకి అద్భుతమైనటువంటి సాధన ఉన్నాయి. ఇవన్నీ సాధనకి మార్గాలు. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ వచన ప్రవచనం, చరణ ప్రవచనాలు రెండూ కూడా బాబా మనకి ఒక వరాలుగా ప్రసాదించాడు. ఆయన ఆ వరాల్లో మనం చక్కటి ఆనందాన్ని అనుభవిస్తూ రోజు ఉన్నాం కనుక ఆ స్థాయికి మనలో కొంతమందైనా చేరగలిగితే తప్పకుండా ఆయన ప్రయత్నం, అంటే విశ్వేశ్వరుడు మానవ రూపంలో మెహర్ బాబాగా మన నడుమకు వచ్చి తాను చేసిన ప్రయత్నం కొంతైనా ఫలించేటట్టు సాకారం కాగలుగుతాం మనందరం. అవుతారు మెహర్ బాబాకి. ఇప్పుడు మనం మెహర్ బాబా చరిత్రం, ప్రభు చరిత్రం 8వ భాగంలో 3102 పేజీలో మీద నుంచి 2వ పేర చెప్పుకొని ఆపుకున్నాం. ఇక ఆ పేర సెప్టెంబర్ 9న బాబా శ్రీలతోనూ వైదుల్ సాంజీతోనూ కలిసి శ్రీనగర్ నుండి బయలుదేరి సాయంకాలం 7 గంటలకు రావల్పేట చేరుకున్నారు. అయితే బాబా అక్కడ ఆగలేదు. టీ తీసుకొని బయలుతో కలిసి రాత్రి ట్రైన్లో బయలుదేరి మర్నాడు ఉదయం 8:30 గంటలకు లాహోర్ చేరుకున్నారు. అక్కడికి మనం ఆపుకున్నాం. మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి బాబాకి పర్మిషన్ తీసుకున్నాం. తాము జస్గిరాన్కు పాదయాత్ర చేయబోయే తరుణంలో ఇక్కడ మనం మీరు ఆ సందర్భంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. నేను చదువుతున్నాను కదా, మీరు ఆ ప్రదేశానికి, ఆ సందర్భానికి, అక్కడ ఉన్న బాబాని, అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారి ఊహించుకుంటూ ఎంజాయ్ చేయండి. అయితే తాము జస్గిరాన్కు పాదయాత్ర చేయబోయే తరుణంలో అవసరమయ్యే ఒక మంచి హైకింగ్ షూస్ జత కొనడం కోసం బాబా బైదుల్ సెప్టెంబర్ 11వ తేదీన బయలుదేరాడు. కాకా బరియా కూడా శ్రీనగర్ నుండి తిరిగి వచ్చాడు. అప్పుడు బాబా బైదుల్ కాకాను వెంటబెట్టుకొని సక్సెస్ల గుండా హరిపూర్కు వెళ్లేందుకు అర్ధరాత్రి ప్యాసింజర్ రైల్లో బయలుదేరారు. ఆ రైలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. సామాన్లు తీసుకునేందుకు సాంజీ లాహోర్లోనే ఉండిపోయాడు. జన్గిరాన్ గ్రామంలో ఒక గొప్ప మస్తును కలవాలని బాబా అనుకున్నారు. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో హరిపూర్కి 20 మైళ్ళ దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే కంచల గాడిదలపైన, పొట్టి గుర్రాలపైన, లేకపోతే కాలినడకన వెళ్ళాలి. దారి అంతా రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. బాబా ఎప్పటికీ మర్చిపోలేనిది ఈ జస్గిరాన్ ప్రయాణం. ఆదివారం సెప్టెంబర్ 12వ తేదీన బాబా కాకా బైదుల్ 20 మైళ్ళకు పైగా నడిచారు. పగటపూట మండే ఎండలో బండరాలతో నిండిన ఎత్తైన కొండలు ఎక్కుతూ దిగుతూ నడిచారు. వీరికి నీడనిచ్చేందుకు ఒక చెట్టు కూడా కడుసు మేరలో దూరంగా ఎక్కడా కనిపించలేదు. కొండ అంచులపైన సన్నని కాలిబాట, ఒక ప్రక్క లోతైన లోయలు, అక్కడక్కడ వడిగా ప్రవహించే నదీ ప్రవాహాలు. ఇటువంటి ప్రమాదభరితమైన దారిలో ప్రయాణం చేశారు. వాళ్ళకి తినడానికి మిరపకాయలు, ఉల్లిపాయలు, ఎప్పుడో కాల్చి గట్టిపడిపోయిన రొట్టెలు తప్ప ఇంకేమీ లేవు. ప్రారంభంలో వారికి ఇచ్చిన పొట్టి గుర్రాలు ఇటువంటి రాళ్లమైన ఇరుకుదారి గుండా వెళ్లేందుకు అలవాటు పడబడలేదు. అందుచేత వాటి మీద స్వారీ చేయడం మానుకున్నారు. బాబా తొడలు బాగా వాచిపోయి గీసుకున్నాయి. దాంతో మామూలుగా నడవడం కూడా కష్టం అయిపోయింది. ఈ జన్గిరాన్ వెళ్ళినప్పుడు ఈ అనుభవం, ఇది
ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మెహర్ బాబా రూపంలో ఎన్ని రకాల అనుభవాల్ని మానవ రూపంలో ఆయన చవిచూశాడో చూడండి. అంటే ఒక విధంగా ఇండైరెక్ట్ గా మనకి మీరు కూడా ఈ విధంగా ఉండగలగాలి అని ఒక డైరెక్షన్ కనబడుతుంది కదా, మనకి చక్కగా కనబడుతుంది కదా. మామూలుగా కూడా నడవడం కూడా కష్టం అయిపోయింది. జస్గిరాన్ గ్రామం చేరుకొని ఆ గొప్ప మస్తుని కలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ మస్తు 6-7 భూమికల మధ్య ఉన్నట్టు తరువాత బాబా తెలియజేశారు. అతన్ని నంగా బాబా అని కూడా అంటారు. నంగా అంటే ఒంటి మీద విశిష్టులు ఉండవు. ఆ సాధువు ఒంటి మీద బట్టలు లేకుండా పర్వత శిఖరం పైన 25 సంవత్సరాలు నేల మీద కూర్చొని అదే స్థితిలో ఒక ప్రాణమున్న పవిత్ర దేవతా విగ్రహం అలా కూర్చున్నాడు. 25 ఏళ్ల పాటు ఈ మస్తు నగ్నంగా ఎండలో వానలో మంచులో అదే స్థితిలో కూర్చున్నాడు. బాబా బైబిల్ కాకా స్వయంగా చూసి ఉండకపోతే ఈ మస్తు తినే ఆహారం ఇలా ఉంటుందని చెబితే ఎవరు నమ్మి ఉండేవారు కాదు. నీళ్లలో నానిన చెక్క ముద్ద, కర్ర చెక్క ముద్ద, రాళ్ల పొడిని కలిపి మస్తు సంరక్షకుడు కేకులా తయారు చేసి ఎండిపోయిన బ్రెడ్తో కనిపిస్తే దాన్ని ఈ మస్తు తినేవాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ మస్తు యొక్క ఆహారం చెక్క ముద్ద, రాళ్ల పొడిని కలిపి మస్తుని ఎవడైతే సంరక్షిస్తూ ఉన్నాడో దాన్ని కేకులా తయారు చేసి ఎండిపోయిన బ్రెడ్తో కనిపిస్తే దాన్ని ఆ మస్తు తినేవాడట. ఒక సందర్భంలో ఈ మస్తు బాబా వైపు చూపిస్తూ అక్కడున్న చిన్న గుంపుతో ఇతడు నా పెద్దన్నయ్య మొత్తం ప్రపంచంలో సర్దుబాట్లు చేసి అందరినీ రక్షిస్తాడు అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఈ మస్తు బాబా వైపు చూపిస్తూ అక్కడున్న చిన్న గుంపుతో ఇతడు నా పెద్దన్నయ్య మొత్తం ప్రపంచంలో సర్దుబాట్లు చేసి అందరినీ రక్షిస్తాడు అని చెప్పాడు. బాబా ఆ మస్తుకు దగ్గరలో 3 గంటల సేపు కూర్చున్నారు. పగటి పూట ఎప్పుడు భక్తులు అతని చుట్టూ ఉండేవారు. రాత్రిళ్ళు అతని ప్రక్కనే ఒక సేవకుడు పడుకునేవాడు. అంచేత మస్తుతో ఏకాంతంగా కూర్చొని సాంగత్యం చేసే అవకాశం బాబాకు కలగలేదు. ఈ రకంగా కలుసుకోవడం తనకేమీ సంతృప్తినివ్వలేదని బాబా తెలియజేసి అతనితో ఏకాంతంగా కూర్చోవాలన్న తన కోరికను వెలువచ్చారు. అది జరగకపోవడంతో నిరాశ చెంది బాబా తన వారితో వెనక్కి హరిపూర్ నడిచి వచ్చి అక్కడి నుండి బయలుదేరి సెప్టెంబర్ 13కి రావల్పిండి చేరుకున్నారు. మర్నాడు రాత్రి చాందీ వాళ్ళను రావల్పిండిలో కలుసుకున్నాడు. అందరూ సెప్టెంబర్ 15 తెల్లవారి 3 గంటలకు గుజరాన్ వాలా వెళ్ళారు. బాబా అక్కడ 3 మస్తుల్ని కలిశారు. మస్తాన్ రహమతుల్లా చాలా మురికిగా ఉన్నాడు. అతను ఒక గ్యారేజీలో ఉంటాడు. నంగాషా మంచి మస్తు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న గుడిసెలో ఇతను ఉంటాడు. అందరిలో ప్రముఖమైన వాడు షేక్ మలంగ్ బాబా. రావల్పిండిలో ఉన్న ఇతడు గొప్ప ఉన్నత స్థితిలోని మస్తు. ఇతడు కుద్దేశా దర్గాలో నివసిస్తుండేవాడు. షేక్ మలంగ్ చాలా మృదు స్వభావంతో ఉండే జమానీ మస్తు వృద్ధుడు. ఒకప్పుడు ఇతడు దిగువ కోర్టులో న్యాయమూర్తి తరువాత భగవత్ ప్రేమ వయసులో మస్తు అయ్యాడు. సిగరెట్లను ఇతడు ఒకదాని తర్వాత ఒకటి గొలుసు కట్టులాగా కాలుస్తాడు, అంటే సైన్ స్మోకింగ్. అదే పనిగా సిగరెట్లు కాలుస్తూ మృదు స్వభావంతో ఉన్న ఇతన్ని బాబా అహ్మద్ నగర్ లో ఉన్న ఆయిషాతో సరిపోల్చేవారు. పోల్చడానికైనా సరిపోల్చడానికైనా బాబాయే కదా అర్హుడు. మనకి నాలెడ్జ్ తెలియదు కదా, అంతే బాబా ఆయన ఆ పని చేస్తుండేవారు. గుజరాన్ వాలా నుండి బాబా బైబుల్ కాకా అమృత్సర్ ప్రయాణమయ్యారు. ఆ రోజు రాత్రి స్టేషన్ ప్లాట్ఫారం మీదే గడిపారు. మర్నాడు ఉదయం 5:30కు ట్రైన్లో
తిరిగి లాహోర్ వచ్చారు. బాబా తన బస్సు కార్యాన్ని అక్కడ కొనసాగించారు. సెప్టెంబర్ 19 ఆదివారం నుండి బాబా కేవలం నిమ్మరసం త్రాగుతూ ఉపవాసం ప్రారంభించి 7 రోజుల పాటు చేసి సెప్టెంబర్ 26న విరమించారు. ఈ ఉపవాస సమయంలో 21వ తేదీ మంగళవారం నాడు బాబా ఉంటున్న బంగళాకి 8 మంది మస్తులను తీసుకొచ్చారు. బాబా వాళ్ళకి స్నానం చేయించి భోజనం పెట్టారు, బట్టలు కూడా తొడిగారు. ఆ 8 మందిలో ఒకరు మంచి మస్తు. బాబా అతన్ని తన వద్ద 2-3 రోజులు ఉంచుకున్నారు. మిగతా వారిని అదే రోజు పంపించి వేశారు. బాబా అవతారుడు కనుక బాబా చేసే ఉపవాసాల వల్ల బాబాకేమీ కాదని అనుకోకూడదు. 6 రోజులు కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ ఉపవాసం చేయడం వల్ల ఒక సామాన్య వ్యక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుందో బాబా పైన కూడా అలాంటి ప్రభావమే పడుతుంది. ఉపవాస సమయంలో కూడా బాబా తన నడక వేగాన్ని తగ్గించడం కానీ, వస్తువుల కోసం మామూలుగా చేసే ప్రయాణాలు మానుకోవడం కానీ చేసేవారు కాదు. బాబాలోని శక్తి, స్టామినా ఆశ్చర్యం గొలిపేది. నిరాహారంగా ఉంటూ అంత ఓపికగా ఉండడం ఎంత కష్టమో ఎవరైనా ఎప్పుడైనా ఎంతో కొంత దీర్ఘకాలం ఉపవాసం చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. సెప్టెంబర్ 28న మళ్ళీ కలిసేందుకు బైదుల్ శాంతితో కలిసి బాబా కుల్ మోకాల్ అనే గ్రామానికి తిరిగి వెళ్ళారు. సెప్టెంబర్ 30 ఉదయం బాబా లాహోర్ పరిసర ప్రాంతమైన భగవాన్ పురాలోని సవాబ్ ఆలీషా అనే మస్సుతో సాంగత్యం చేశారు. కొన్ని రోజుల ముందు బైదుల్ ఈ మస్సును చూశాడు. ఆ సమయంలో ఆ మస్సు బైదుల్తో, నేను ఆలీఘర్ వెళ్ళాలి, కానీ రోడ్డు నా కోసం మూసేశారు. లాహోర్లో జగత్ ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఉన్నాడు, నేను అతను అనుమతి కోరాను, అతను అనుగ్రహిస్తేనే నేను వెళ్తానంటూ నర్మగర్భంగా మాట్లాడాడు. ఆ డాక్టర్ పేరు ఏమిటని బైదుల్ అతన్ని అడిగాడు. దానికి ఆ మస్సు, అతని పేరు మౌని, నీవు అతని దగ్గర నుంచే వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని సమాధానం చెప్పాడు. నవాబ్ ఆలీషాతో జరిగిన సాంగత్యానికి బాబా తప్పక సంతృష్టి చెంది ఉంటారు. ఇక్కడికి మనం ఈ చాప్టర్ని చదువుతున్న చాప్టర్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కలకత్తా, లక్నో 1940 బాబా ఎలా ఉన్నారు చూడండి. కేన్ కుర్చీ మీద 2 చేతులు హ్యాండిల్స్ మీద పెట్టుకొని కుర్చీ మీద కాళ్ళు కిందకి దించి కూర్చొని కొంచెం ఆ చూపు ఎలా ఉందంటే ఆలోచనాపరమైనటువంటి ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నారు, ముందుకెళ్తున్నారు బాబా. ఈ సమయంలో కలకత్తా, లక్నో, ఇండియాలోని ఇతర ప్రాంతాలని కరువు రక్కసి కబళించిన విషయాన్ని వివిధ వార్తాపత్రికలు ప్రచురించాయి. కలకత్తా వెళ్ళి ఒక 4 రోజుల పాటు స్వహస్తాలతో అక్కడి క్షామ పీడితులకు అన్నం పెట్టాలన్న సంకల్పాన్ని బాబా 1943 అక్టోబర్ 1వ తేదీన వెల్లడించారు. నేను తలపెట్టిన ఈ కార్యం ఇతరులు చేస్తున్న దానికన్నా చాలా భిన్నమైంది. ఆధ్యాత్మిక కారణాల వల్ల వారందరికీ ఆహారాన్ని నేనే స్వయంగా పెట్టాలనుకుంటున్నాను. ఉచిత భోజనాన్ని అందించే పనిలో నిమగ్నమైన సంస్థలు 100 కొలది ఉన్నాయి, కానీ నేను వాటి ద్వారా పరిచయదలుచుకోలేదు. ప్రజలకు నేనే స్వయంగా భోజనం పెట్టడంలో వేరే అర్థం ఉంది. చిన్న విషయం చెప్తాను చూడండి. ఉచిత భోజనాన్ని అందించే పనిలో నిమగ్నమైన సంస్థలు 100 కొద్ది ఉన్నాయి, కానీ నేను వాటి ద్వారా పరిచయదలుచుకోలేదు. ఇదే ఆధ్యాత్మికంగా మాట్లాడుకోవాలి అంటే తోటి మానవుల్ని భగవంతుడి వైపు మళ్లించడం కోసం కొన్ని 100 సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి అన్ని దేశాల్లో కూడా. వాటన్నిటితో లేదా వాటి ద్వారా బాబా పని చెయ్యలేదు.
బాగా గుర్తులో ఉంచుకోండి. ప్రజలకు నేనే స్వయంగా భోజనం పెట్టడంలో అర్థముంది అంటే ఆయన స్వయంగా మనకి ఆధ్యాత్మిక పదం వైపు మళ్ళించడంలో ప్రత్యేక అర్థం ఉంటుంది, ప్రత్యేక ఫలితం కూడా ఉంటుంది. అది ఆకలి ఉన్న పొట్టకి అన్నం పెట్టడం కాదు, అది దేవుడు కావాలనుకునే వాడికి దారిలో పెట్టడం కాదు. మానవ జాతికి ఆధ్యాత్మిక ఆహారాన్ని పెట్టడం అని బాబా వివరించారు. మానవ జాతికి ఆధ్యాత్మిక ఆహారం పెట్టడం. ఇంతవరకు మనం ఆధ్యాత్మికమైనటువంటి విందు తినలేదు. ఇవ్వడానికి మన ప్రభు సంసిద్ధంగా ఉన్నా మనం సంసిద్ధంగా లేవు. మనం మన యొక్క ఇళ్లలో, మన యొక్క పెళ్ళిళ్ళలో, మన సహవాసుల్లో లేదా ఇతర కోవెళ్లలో ఏవైతే విందు భోజనాలు పెడతారో అవి తింటున్నాం తప్ప బాబా చెప్పినటువంటి ఏ ఆధ్యాత్మిక భోజనం మనం చేయవలసిందో అది మనలో ఏ ఒక్కరు కూడా చేయలేకపోయాం. భోజనం పెట్టడంలో వేరే అర్థం ఉంది. అది ఆకలిగా ఉన్న పొట్టకి అన్నం పెట్టడం కాదు, మానవ జాతికి ఆధ్యాత్మిక ఆహారాన్ని పెట్టడం అని బాబా వివరించారు. ఈ ఒక్క పేదాలు మనకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. పేదలకు అన్నదానం చేస్తున్నాం, ఈ చదివితే ఏమైందండి? వృధా అయిపోయిందా? బట్టలు పంచుతున్నాం, ఈ చదివితే ఏమైందండి? అది వృధా అయిపోతుందా? మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం, ఈ చదివితే ఏమైందండి? అది వృధా అయిపోయిందా? ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనం చేసినవన్నీ వృధా అయిపోతున్నాయి. అందుకు బాబా ఏం చేస్తారు? మనకి గమ్మత్తుగా ఇండైరెక్ట్ గా ఒక సెన్స్ ఆఫ్ అవేర్నెస్ చేస్తారు. సెన్స్ ఆఫ్ అవేర్నెస్ అదేమిటి? మానవ జాతికి ఆధ్యాత్మిక ఆహారాన్ని పెట్టడం. మనం ఏ పని చేసినా ఆ పనిలో మానవ జాతికి ఆధ్యాత్మిక ఆహారం అందాలి. అది అందించలేడు ఏ సంస్థ కాదు, మనమే కాదు, ఏ సంస్థ చేయడం లేదు. మనమే ప్రధానమైన గొప్పవాడు ఏమిటి చేయగలగడానికి, కానీ మనం చెయ్యొచ్చు. అది చెయ్యాలంటే ముందు మనం విందు భోజనాల్ని మానుకోవాలి. మానవ జాతికి ఆధ్యాత్మిక ఆహారాన్ని పెట్టాలి అనేటటువంటి లక్ష్యం వల్ల ప్రవేశించాలి. ఇంతవరకు ప్రవేశించలేదు. ఈ సహజంలో ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరికైనా ఇది కొంచెం మస్తిష్కానికి ఎక్కితే ఆలోచించండి. ఆలోచించి అదేమిటో ప్రయత్నం. అందుచేత ఎప్పటిలాగే అంటే బాబా చెప్పేటటువంటి ఆయన చరిత్రాంశ విషయాలు ఆధ్యాత్మిక అంశాలతో ముడిపెట్టి ఉంటాయి. మనం ఆ ఆధ్యాత్మిక అంశాలని ముడిపెట్టుకొని చెప్పుకోం. అలా ముడిపెట్టుకొని చెప్పినప్పుడే మనకి ద్రోవ కనిపిస్తుంటుంది. త్రోవ ఎప్పటిలాగా ప్రజలు తాను అక్కడ ఉన్నట్టు తెలుసుకోవడం కానీ తనను గుర్తించడం కానీ బాబాకి ఇష్టం లేదు. 1941లో దేశ్ముఖ్ కలకత్తాలో ఉపన్యాసాలు ఇవ్వడం వలన బాబా ఫోటోలు వార్తాపత్రికల్లో విరిగా ప్రచురించడం వలన ఇప్పుడు బాబా రాక్ గురించి కలకత్తాలో తెలియకుండా ఉండడమే కష్టమే. బాబా విధించిన మరో షరతు తనను ఇంకా ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు తాను విడిచి చేసిన ప్రత్యేక వసతి గృహం నుండే అన్నదాన కార్యక్రమం జరగాలని ఇవన్నీ ఏర్పాటు చేసేందుకు బాబా అక్టోబర్ 4న సాంజీ బాబాదాస్ను కలకత్తా పంపించాడు. ఏరిస్ను అక్టోబర్ 6న పూనాలో బయలుదేరి కలకత్తా వచ్చి తమను కలుసుకోమని ఆదేశించారు. ఇది ఒక రకంగా పేదవారికి అన్నం పెట్టడం కాదు. మనము ఇంత స్పష్టంగా బాబా చరిత్రలో మనకు చెప్పబడుతున్న విషయాల సుదీర్ఘమైన ఆలోచన పెట్టుకోకపోతే మనకి కర్తవ్యం తెలియదు. పరిస్థితుల ప్రభావానికి నిస్సహాయులైన నిరాశ్రయులైన సాధారణ మధ్యతరగతి
ప్రజలు భిక్షాటన చెయ్యలేరు. ఆధ్యాత్మికంగా అన్వేషించలేరు. భిక్షాటన చేయలేరంటే ఆధ్యాత్మిక అన్వేషణ చెయ్యలేరు అని అర్థం. అటువంటి వారికి బాబా తన సహాయాన్ని అందించాలనుకుంటున్నారు. ప్రణాళిక ప్రకారం ఏడిచ్, కాకా, బైజుల్, బాబాదాస్ ప్రతిరోజు వ్యక్తులు తీసుకురావాలి. పట్టపాత్రాలని ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. ఒక ప్రశాంతమైన ప్రాంతంలో అద్దెకు ఒక బంగ్లాను చూడడంలో షాజీ తన శక్తియుక్తుల్ని వినియోగించాడు. ఏ బంగ్లా కూడా ఒక్క నెల కోసం అద్దెకు దొరకలేదు. వంటలు చేసి వడ్డం చేయడానికి కూడా సరైన స్థలం దొరకలేదు. అతి కష్టం మీద పుడ్డో పుక్కర్ రిలీఫ్ సెంటర్ అనే ఒక అన్నదాన సంస్థ చీఫ్ ఆర్గనైజర్ డాక్టర్ రాయ్ చౌర్యాను కలుసుకోగలిగాడు. అతనితో వదాన్యుడైన ఒక పార్సీ మానవతావాది బొంబాయి నుండి వచ్చి ఇతరులకు అన్నదానం చేయాలని తలపెట్టాడు. మీరు దానికి అనువైన ప్రదేశాన్ని మా వినియోగంలో ఉంచినట్లయితే మేము మీకెంతో రుణపడి ఉంటాం అని ఏరిస్ చెప్పాడు. అసలు ఆధ్యాత్మిక మార్గము, భౌతిక మార్గము రెండింటిలో మనం భౌతిక మార్గంలోనే ఉన్నాము. ప్రియమిత్రులందరికీ నా మనవి ఏమిటంటే భౌతిక మార్గంలో ఉండకూడదు. భౌతిక విషయాలతో మనం ఉండకూడదు. భౌతికంగా కార్యక్రమాలను చేయకూడదు. మనం ఏది చేసినా ప్రస్తుత అవతార పురుషుడు ఏ విధంగా ప్రపంచానికి జాగృతినిచ్చాడు ఆ విధమైన జాగృతి కలిగేటట్టుగా మనం చెయ్యగలగాలి. మళ్ళీ బాబా చెప్తున్నారు, ఒక ప్రశాంతమైన ప్రాంతంలో అద్దెకు ఒక బంగ్లాను చూడడంలో షాజీ తన శక్తియుక్తిని వినియోగించాడు. ఏ బంగ్లా కూడా ఒక నెల కోసం అద్దెకు దొరకలేదు. వంటలు చేసి వడ్డం చేయడానికి కూడా సరైన స్థలం దొరకలేదు. ఏది అతి కష్టం మీద పుడ్డో పుక్కర్ రిలీఫ్ సెంటర్ అనే ఒక అన్నదాన సంస్థని ఆయన చీఫ్ ఆర్గనైజర్ డాక్టర్ రాయ్ చౌర్యాను కలుసుకోగలిగాడు. అతనితో వదాన్యుడైన ఒక పార్సీ మానవతావాది బొంబాయి నుండి వచ్చి పేదలకు అన్నదానం చేయాలని తలపెట్టాడు. మీరు దానికి అనువైన ప్రదేశాన్ని మా వినియోగంలో వచ్చినట్లయితే మేము మీకెంతో రుణపడి ఉంటాం అన్నాడు. డాక్టర్ చౌర్య అందుబాటులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణాన్ని దీనికోసం వినియోగించుకునేందుకు అంగీకరించాడు. కానీ అతను తన సమ్మతిని వ్యక్తపరిచే ముందు షాజీ అతని ముందు రాతపూర్వకంగా 4 షరతులు ఇచ్చాడు. అవి ఏమిటట? ఆ 4 చౌర్య తప్ప మీ ఆర్గనైజర్కి సంబంధించిన వారెవరు ఆ పార్సీ దానకర్తను కలుసుకోకూడదు. 1. 2, చౌర్య మాత్రం ఆ పనిలో పాలు పంచుకోవచ్చు. వందలు జరిగే సమయంలో పార్సీ పెద్ద మనిషి పరిసరాలు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాడు. బ్రాకెట్లో చౌర్య బాబా గురించి ఏమీ ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ షరతును ప్రత్యేకంగా జోడించాడు. నెక్స్ట్, ఆహారం వడ్డిస్తున్న సమయంలో ఉదాహరణైన ఆ పార్సీ పెద్ద మనిషిని కానీ అతని లక్ష్యాలను కానీ ఎవరు దూరం నుండి కూడా చూడలేదు. నెక్స్ట్ 4, ప్రధానుడైన ఆ పార్సీ కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయాలి. అతను ఒక్కడే అక్కడ కూర్చొని స్త్రీ పురుషులకు చీరలు దావతులు పంచుతారు. అన్ని ఏర్పాట్లు మీ సంస్థ చేయాలి. వంటవాడు, పాత్రలు, పప్పు దినుసులు, పరిచారకులు మొదలైనవన్నీ దేనికైనా ఖర్చుతా మేము చెల్లిస్తాం. సహాయం అవసరమున్న మధ్యతరగతి వ్యక్తులను కూడా మీ సంస్థ ఎంపిక చేసి అదాన్యుడైనటువంటి పార్సీ పేరున వాళ్ళని ఆహ్వానించాలి. వాళ్ళంతా ఆ పార్సీ మహాపురుషుని అతిథులుగా ఉంటారు. డాక్టర్ చౌర్య ఆ షరతులకు అంగీకరించాడు. కానీ బాబా కోసం ప్రత్యేకమైన వసతిగృహాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయాడు. మొదట అనుకున్న ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక షాజీ లాహోర్లో ఉన్న బాబాకు టెలిగ్రామ్ ఇవ్వాలి. అప్పుడు బాబా వస్తారు. కానీ ఎప్పుడూ బాబాకున్న అలవాటు అనుసరించి
ఎవరు ఎదురు చూడని విధంగా అక్టోబర్ 14న గుస్తాజీ సావుతో కలిసి బాబా కలకత్తా వచ్చేశారు. ఉండడానికి క్వార్టర్స్ దొరకనందున కనీసం ఒక్క రోజు కోసం గాంధీ వారిని హోటల్కి తీసుకెళ్లాడు. ఆది సీనియర్ దేశ్ముఖ్ కాకా బైదుల్ మరుసటి రోజున వచ్చారు. అంటే సైమల్టేనియస్ గా అటు చరిత్ర అంశాలు ఇటు ప్రవచన అంశాలు కూడా మనం తెలుసుకోవడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఒకదానికి ఒకటి అన్వయించుకొని మన యొక్క ఈ ప్రయాణంలో బాబా చేసిన కార్యాల్లో మనం వేటిని ఆదర్శంగా తీసుకోవాలి అని మనకు తెలియాలి. బాబా చేసినటువంటి కార్యక్రమాల్లో మనం ఏమి చేయగలం, అసలు బాబా చేసినట్టు మనం ఎందుకు చేయాలి? దేవిస్మి అనుకుంటే అది బాబా అంటే మనం ఎందుకు ఆటలు చూడాలి, మన బొట్టలు ఎందుకు పెట్టుకోవాలి? అవసరం లేదు కదా. మనం బాబా నామస్మరణ చేసుకుంటూ మన జీవితాన్ని హాయిగా గడపవచ్చు. మరి మిగతా విషయాలన్నీ మనకి కావాలంటే కావాలి, అక్కర్లేదంటే అక్కర్లేదు. అయితే ఒక్క విషయం మాత్రం మీకు చెప్తాను, బలవంతంగా ఏ పని చేయకూడదు. అరటి పండు తినాలని అపేక్ష పడేవాడికి ఆ అరటి పండే ఇచ్చేయాల, తిందురా అని చెప్పాలి. బాబా చేశారు ఆ పని. గడ్డి తింటాను అని అపేక్ష పడేవాడికి గడ్డే ఇచ్చారు బాబా. లేదు నాకేం అక్కడ గాలి భోజనం చేస్తుంటే వాడికి గాలి ఇచ్చారు బాబా. బాబా అందరిలో ఉన్నారు. ఎవరెవరి ఆలోచనలు ఏమిటో, ఎవరెవరి అపేక్షలు ఏమిటో, ఎవరెవరి కోరికలు ఏమిటో, ఎవరెవరి తాపత్రయాలు ఏమిటో, ఎవరెవరి ఆలోచనలు ఏమిటో, ఎవరెవరు తన కోసం ఆరాటపడుతున్నారు, ఎవరెవరు తనను ప్రేమిస్తున్నట్టు నడిచారు, ఎవరెవరు ప్రేమలో ఉన్నటువంటి ప్రేమని కాక తన విషయాల్ని బుర్రలోకి ఎక్కించుకుంటున్నారో ఆయనకి బాగా తెలుసు. అందుకని ప్రియమిత్రులారా, బాబా మనకి అవకాశము ఇస్తాడు. ఒక విధంగా ఇచ్చినట్టే ఇచ్చి మనకి ఆయన కాషస్ కూడా చెప్తాడు, జాగ్రత్తలు చెబుతాడు, జాగ్రత్తగా ఉండమంటాడు, సంతోషంగా ఉండమంటాడు, ఆనందంగా ఉండమంటాడు. ఆయన దేవాది దేవుడు, ఇక్కడో అంటుంది. కానీ మనం సామాన్య మానవులు. ప్రాథమికంగా మనం ఆయన చేసింది చేయకుండా ఆయన చెప్పింది మనం చేస్తే మన జీవనం పావనం అయిపోతుంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానపడవలసిన లేదా ఆక్షేపణ పడవలసిన అవసరం లేదు. అలాగే మనం చెయ్యాలని కాదు బాబా యొక్క అర్థం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. ఈరోజు మీరు 9:30 దాంట్లో పాట పాడతారు కదా, పాటలు